హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. రాత్రి అంత బాగా లేట్గా వండుకునేసరికి పొద్దున్న లేచినాం. అసలు యాక్చువల్ అయితే లేకపోతున్నా కానీ లేనైతే లేచేసిన. పొద్దున్న లేచేసరికి నిన్న మా మేడం ఇడ్లీలకు నానబెట్టింది. ఇక మా వాళ్ళు అయితే లేవలయ్య లేచినా కదా ఏం చేయాలని చెప్పి ఇడ్లీలు అయితే పెట్టినా. ఒకసారి చూపిస్తా. ఇది ఓమేయాలి. ఇక ఇడ్లీలు అయితే పెట్టేసిన. వావ్, స్మూత్గా వచ్చినాయి. ఓకే, ఈ చట్నీ చేసినాయి పక్క పెట్టేసుకున్నా ఆల్రెడీ. ఇవైతే తీయాలి. ఇడ్లీ తీద్దాం అనుకున్నా కానీ అదేంటి ఆవిరి వచ్చేసరికి కాలిపోతుంది. అందుకని చెప్పి సెల్ పక్క పెట్టేసిన. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళే లేవాలి చేయాలంటే అది పని కాదు. అందుకని చెప్పి టక్క వేసేసిన పని. ఇక దీన్ని అన్నీ తీసేసుకుంటే బౌల్లో పెట్టేసుకుందాం. బౌల్లో పెట్టేసుకున్న తర్వాత మా వాళ్ళు లేస్తారు. ఇట్లా మా వాళ్ళు లేసరికి ఈ వర్క్ అంతా అయిపోతే అరే ఎప్పుడు చేసినానా అంటారు ఇక మా వాళ్ళు. ఇక ఇడ్లీ అయితే తింటానా. మా వాళ్ళు అయితే పాలు వచ్చినట్టున్నాయి. పాలు అయితే వచ్చినాయి. చాయ్ పెట్టుడాను ఇప్పుడు. సరే, ఇక ఆలుగడ్డ కూర చేద్దామైతే ఆలుగడ్డలు అయితే ఉడకబెడతాను. ఇక బోళ్ళు కూడా కంప్లీట్ అయినాయి. బోళ్ళు కూడా దొమ్మేసిన. ఆలుగడ్డ అండుడే కానీ ఏమైంది మళ్ళీ బగారా ఆలుగడ్డ కూరకు బగారా మంచిగా ఉంటుందని, ఆలుగడ్డ కూరకు బగారా మంచిగా ఉంటుందని చేస్తాను. తీసుకోండి. బియ్యం నానబెట్టింది, ఆలుగడ్డలు ఉడకబెట్టింది, బంద్ చేసి ఆల్రెడీ పొట్టి తీయాలి. ఈ సాయత తాగినాం. ఇక బగారాకైతే రెడీ చేసేసుకుంటాను. కూర కంప్లీట్, ఆలుగడ్డ కూర కూడా కంప్లీట్ అయింది. ఇక బగారా అన్నం కూడా రైస్ కంప్లీట్ అయిపోయింది. ఇక బౌల్ అన్ని నీట్గా మొత్తం కడిగేసుకున్నాం. ఒక్క సింక్ కూడా లేదు. ఇక అన్ని డిష్ బౌల్లో పెట్టేసినాం. ఇక 2 ఇడ్లీలు మా బిడ్డ పెట్టినాం, ఒక చట్నీ, ఇక చాయ్ కూడా కొంచెం ఇంత అంతలో పెట్టేసినాం. ఇక మొత్తం బౌల్ అన్ని చదిరేసుకున్నాం A to Z. ఇక నీట్గా ఇంకొక 2 మినిట్స్ అయితే ఉప్పుకో సప్ప ఉన్నదా. మొత్తం చెమటలో ఫుల్ ఉడుకుతుంది. ఇక ఇంకొక 10 నిమిషాలు అయితే కూర కంప్లీట్ అయిపోతుంది. మా బిడ్డ అయితే లేవలే. ఇక మరి ఏం చేస్తుందో ఏమో చూడాలి. పోతే ఇప్పుడు బయట ఎవరో సప్పుడు అయింది చూద్దాం. ఎవరో పిలిచినట్టయింది కానీ పిలిచిరా లేదా అనేది తెలియదు. ఎవరైతే రాలే. ఇంకా ఫుల్ గాడ్ ద్వారా వస్తుంది. మొత్తం చల్లగా ఉన్నది బయట అయితే. లోపలైతే ఫుల్ ఉడక వర్షం అయితే లేదు లోపల. ఇంటికైతే వచ్చిన చిన్న పని ఉండి అయితే బయట ఫంక్షన్ ఉండి అయితే ఫంక్షన్లో తినేసి వచ్చిన. ఇక మా మేడంకి అయితే కొరియర్ వచ్చింది. కొరియర్ అయితే పట్టుకొని పోతాను. ఈ కొరియర్ మరి టాప్ కొరియర్ చూద్దాం. చేసినావా చేయలేదా? చేయలే కదా. ఇది టవల్ కొరియర్ వచ్చింది. చూద్దాంపా. చూసినావా? అన్నం తిన్నావా? ఏం కూర? ఇదిగో కలర్ స్మైల్ మంచిగా ఉన్నారు. ఇది ఉండనియా? సూపర్ ఉన్నది కదా. ఓకే, మంచిగా వచ్చింది మన ఆన్లైన్లోది. ఓకే, నీ డ్రెస్సులు కూడా తీసుకొచ్చినాం కదా మొన్న. అరే అది ఇది డ్రాప్ కాదురా, ఇది కర్చీప్. ఓకేనా? నాకు ఇవ్వవా? ఏమైతుంది దాని టీషర్ట్లది ఏమున్నది? ఇవన్నీ అవి కదా. ఓకేనా? మంచిగా ఉంది. దట్ గర్ల్